అన్ని సర్కిల్స్ తిరిగాక కానీ మెయిన్ షాపింగ్ సెంటర్ ఇప్పుడు కనపడింది. 100 రూపీస్ టీ షర్ట్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇవి ఓల్డ్ స్టాక్ 100 రూపీస్కి సేల్ చేస్తున్నారా, అసలు కొత్తవా లేకపోతే పాతవా అని ఆలోచించేలోపే ఇక్కడ అందరూ కొనేస్తున్నారు. అందులో ఒక స్వెటర్ టీ షర్ట్ టైప్ది నచ్చి ఇక్కడ కొనేసాను. ఇంకా మైసూర్లో గురు స్వీట్ షాప్ చాలా ఫేమస్ అండి. ఎందుకు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను మైసూర్లోని రైల్వే స్టేషన్, ఇంకా ప్యాలెస్ ముందర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్, శ్రీ మహావీర సర్కిల్, మహాత్మా గాంధీ స్క్వేర్, ఇంకా గురు స్వీట్స్ యొక్క స్పెషాలిటీ, స్ట్రీట్ షాపింగ్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మిస్ కాకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ఈ వీడియో మైసూర్లో లాస్ట్ డే లోకరంజన్ ఆక్వా వరల్డ్ వీడియో షూట్కి వెళ్ళేటప్పుడు మీనాక్షి భవన్లో నేను ఇంకా మా సిస్టర్ డాటర్ ఇక్కడ టిఫిన్ తినడానికి వచ్చాము. తనకేమో దోశ తీసుకుంది, నేను ఇడ్లీ తీసుకున్నా. సాంబార్ చట్నీ సపరేట్ ఇవ్వకుండా ఇలా చూడండి కలిపేశారు. దోశ టేస్ట్ చేయమంటే కొంచెం టేస్ట్ చేస్తున్నాను. కర్ణాటక కాబట్టి ఇక్కడ స్పైసెస్ కొంచెం తక్కువగానే ఉంటుంది. దోశ ఇంకా ఇడ్లీ ఆర్డర్ చేసాము. అందులో కట్ చేస్తాను కూడా. ఇప్పుడు మీరు మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ చూస్తున్నారు. ఇది మేము రిటర్న్ ట్రైన్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా తీసిన వీడియో. అలాగే మేము హిందూపూర్ నుండి మైసూర్కి వచ్చినప్పటి వీడియో కూడా ఇందులో చూడొచ్చు మీరు. అసలు రైల్వే స్టేషన్ ఏంటి ఇంత అందంగా ఉంది అనిపించేలా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ఎంత క్లీన్గా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. మైసూర్ రైల్వే స్టేషన్ అనే కాదు, టోటల్ సిటీ అంతా కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ಕೊಳ್ಳಲು ಕೋರಲಾಗಿದೆ.
సైడ్ లో జిప్ వచ్చింది 100 మైసూర్లో ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎక్కడ ఉంటుంది అని ఆటో అతన్ని అడిగితే దొడ్డ మార్కెట్ అన్నారు. ఇక్కడ వదిలేసి వెళ్ళారు. 100 రూపీస్ టీ షర్ట్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇవి ఓల్డ్ స్టాక్ 100 రూపీస్కి సేల్ చేస్తున్నారా, అసలు కొత్తవా లేకపోతే పాతవా అని ఆలోచించే లోపే ఇక్కడ అందరూ కొనేస్తున్నారు. అందులో ఒక స్వెటర్ టీ షర్ట్ టైప్ది నచ్చి ఇక్కడ కొనేశాను. ఇంకా ఇక్కడ చిరు వ్యాపారుల స్టాల్స్ చాలానే ఉన్నాయి. అందులో ఫ్యాన్సీ స్టాల్స్ ఉన్నాయంటే మాత్రం మనం లేడీస్ ఇక్కడ ఆగిపోతామన్నమాట. ఇక్కడ బ్యాంగిల్స్, ఇంకా నెక్లెస్ సెట్స్, బ్లాక్ బీడ్స్, ఇంకా చాలా చాలా మోడల్స్లో ఇయర్ రింగ్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ చూసి చివరికి హెయిర్ క్లిప్స్ కొన్నాను. అదొక ఇంట్రెస్ట్ అనమాట. ఫ్యాన్సీ షాప్ అంటేనే ఏమేమి ఉన్నాయని చూసే దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. ఇక్కడే ప్రభా థియేటర్ సర్కిల్ కూడా చూడొచ్చు మీరు. థియేటర్ పక్కనే ఇలా సర్కిల్ మాదిరి ఉందన్నమాట. ఈ సర్కిల్లో ఈ 4 వైపుల్లో ఎటువైపు వెళ్ళాలో తెలియక మా ఫ్రెండ్కి కాల్ చేస్తే ఇక్కడ సుమంగలి సిల్క్స్ షాప్ ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడు ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పిందనమాట. సో వెతుకుతూ వెళ్తున్నాము. ఆనంద్ బ్రదర్స్కి ఆపోజిట్లోనే సుమంగలి సిల్క్స్ ఉంటుంది. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. సుమంగలి సిల్క్స్ నుండి బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే మేము వర్షం తగ్గే వరకు షాప్ ముందర ఇలా కూర్చొని చూస్తున్నాం. ఎదురుగా మొక్కజొన్న బండి కనపడింది. ఆగకుండా వెళ్ళి అక్కడ అది తీసేసుకున్నాము. 30 రూపీస్ అండి మొక్కజొన్న. ఇక ఇక్కడ వేడివేడి వేరుశనక్కాయలు కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ బండిలో కాటన్ నైట్ ప్యాంట్స్ బేరమాడి 250 రూపీస్కి 2 కొన్నాము. అలాగే వెళ్తుంటే చాలా చాలా స్ట్రీట్ షాపింగ్ అంతా ఇక్కడ ఉంది. కొద్దిగా దూరం వెళ్తుంటే మహాత్మా గాంధీ సర్కిల్ కూడా వచ్చేసింది. నడుస్తూ వెళ్ళిపోతున్నాం. ఒక 2 అవర్స్ మైసూర్ రోడ్స్లో అలా వెతుకుతూ తిరుగుతూ వెళ్తున్నాం.
ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ మహావీర సర్కిల్లో ఉన్నటువంటి దొడ్డ గడియార, టవర్ క్లాక్ అని కూడా అంటారు. ఈ సర్కిల్లోనే ఈ క్లాక్ చాలా హైలైటెడ్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడే చాలా ఎక్కువసేపు మేము ఇక్కడ గడిపాము. ఇక్కడైతే రోడ్లో ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. రోడ్స్ అన్నీ చూసారా ఎంత క్లీన్గా ఉందో. శ్రీ మహావీర సర్కిల్ చూడొచ్చు మీరు. జట్కా బండిలు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు. చాలామంది టూరిస్టులు ఇక్కడ వీటిలో ఎక్కువ వెళ్తున్నారు. మేము సరదాగా మైసూర్ స్ట్రీట్లో స్ట్రీట్ షాపింగ్ కోసం వచ్చాము. ఇక అలాగే ప్యాలెస్ కనపడితే ఇక్కడ ప్యాలెస్ నార్త్ గేట్ దగ్గర ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్తున్నాము చూడొచ్చు మీరు. చిక్కగడియార సెంటర్కి దగ్గరలో ఉన్న గురు స్వీట్కి అయితే వచ్చేసాము. మైసూర్లో గురు స్వీట్ షాప్ చాలా ఫేమస్ అండి. ఎందుకో తెలుసా? ఈ స్వీట్ షాప్ చాలా చిన్నది, కానీ ఇక్కడ ఒరిజినల్ మైసూర్ పాక్ ఇక్కడే దొరుకుతుందంట. వీళ్ళ పూర్వీకులే మైసూర్ ప్యాలెస్ కిచెన్లో మొట్టమొదటిసారిగా మైసూర్ పాక్ తయారు చేశారు. వాళ్ళ వారసులే ఈ షాప్ నడుపుతున్నారు. ఒకప్పటి మైసూర్ పాక్ ఎలా ఉంటుందో అని టేస్ట్ చేయడానికి, అలాగే ఇక్కడ కొన్ని స్వీట్స్ కొనడానికి ఇక్కడికి వచ్చేసాను. కానీ మెయిన్ షాపింగ్ సెంటర్ ఇప్పుడు కనపడింది. కానీ చూడడానికి, కొనడానికి టైం అయితే లేదండి. కొత్తగా వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియక ఎలాగైతే అందరూ ఇబ్బంది పడతారో అలాగే మేము కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక ఇక్కడ అడ్రస్ తెలియక ఆటో అతనికి రూమ్ అడ్రస్ చెప్పేసి బ్యాక్ రూమ్కి అయితే చేరుకున్నాము. అదండి, చూసారుగా మైసూర్లో మేము తిరిగిన అన్ని ప్లేసెస్ ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.